గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి. దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున మరి వైజాగ్ పట్టణంలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా? మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా? మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి. దైవ దీవులు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి. దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. మరి విశ్వాసము ఎంత ప్రాముఖ్యమో అలాగే ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యము. అలాగే మరి ప్రార్థన అనగా ప్రభువుతో మాట్లాడుట. హల్లెలూయా. ప్రార్థన అనగా ప్రభువుతో సంభాషించుట. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం అనేక విషయాల కొరకు. మరి అనేక విషయాల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మరి అనేక విషయాల్లో మనకు ఆయన సహాయకుడై నడుస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి ప్రార్థనే అంత శక్తివంతమైనప్పుడు మరి ఉపవాస ప్రార్థన అనేది మరి ఎంతో శక్తివంతమైనది. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజున మనం చూస్తున్నాం, శత్రువులు అధికమైపోతున్నారు. ఈ రోజున కుటుంబంలోనే శత్రువులు లేపబడుతున్నారు కదా, మనం చూస్తూ ఉన్నామండి. మరి ఒకవైపు అనారోగ్య సమస్యల యొక్క శత్రువు, ఒకవైపు అప్పులనే శత్రువు, ఒకవైపు నిందలు, ఒకవైపు శోధనలు, ఒకవైపు శ్రమలు, ఒకవైపు ఆర్థిక పోరాటాలు, ఇవన్నీ ఒకవైపు అయితే ఈ రోజున కుటుంబంలోని వ్యక్తులే శత్రువులుగా లేపబడుతున్నారు. ఒక కుటుంబాన్ని చూసి ఒక కుటుంబాన్ని ఓర్వలేకపోతున్నారు. ఒక వ్యక్తి మనం మంచిగా బ్రతికితే ఈరోజు నీ కుటుంబంలోనే ఒక అన్న పైకి వస్తే తమ్ముడు ఓర్వలేని పరిస్థితి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుని సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేయగలుగుతారో వారినంటే దేవుడు శత్రువుల చేతిలో నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఆయన సన్నిధానంలో చేయబడే ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు. ఈ కడవరి దినాలలో ప్రతి ఆత్మీయుడికి ఉండవలసిన ఆశ, ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసిన ఆశ, మరియు ప్రతి ఒక్క దైవజనులకి ఉండవలసిన ఆశ ఏంటంటే యెరూషలేము క్షేమంగా చేరుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యము క్షేమంగా చేరుకోవాలని ఆశ, నిరీక్షణ, తపన మనకు ఉండాలి. దానికోసం మనము ఉపవసించి ప్రార్థించే ఆత్మీయ అనుభవానికి మనం వచ్చే వారంగా ఉండాలి. హల్లెలూయా. మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనకు ఏ అక్కర అవసరమైనా కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి విషయమై మనము ప్రార్థిస్తూ ఉంటాము. మనము ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో మనం చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో, ప్రతి ఒక్క ఆత్మీయుని యొక్క జీవితంలో, ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అని మనందరికీ తెలిసిన విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసము ఎంత ప్రాముఖ్యమో అలాగే ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యము. అలాగే ప్రార్థన అనగా ప్రభువుతో మాట్లాడుట. హల్లెలూయా. ప్రార్థన అనగా ప్రభుతో సంభాషించుట. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తూ ఉంటాము అనేక విషయాల కొరకు. అనేక విషయాల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు అనేక విషయాల్లో మనకు ఆయన సహాయకుడై నడుస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రార్థనే అంత శక్తివంతమైనప్పుడు ఉపవాస ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో, ప్రతి ఒక్క ఆత్మీయుని యొక్క జీవితంలో, ప్రతి ఒక్క సేవకుని జీవితంలో అందరికీ అవసరమైంది ఏంటంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని విషయాలు మన జీవితంలో జరగనప్పుడు, కొన్ని కార్యాలు మన జీవితంలో జరగనప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేస్తుంటారంటే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకునేది ఏంటంటే ఉపవాస ప్రార్థన చేస్తేనే అది ప్రార్థన అనుకుని కొంతమంది అంటారు. ఉపవాస ప్రార్థన అంటే కొంతమందికి ఉపవాస ప్రార్థన యొక్క శక్తి తెలియదు, ఉపవాస ప్రార్థన యొక్క బలము తెలియదు. కానీ మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఎంతోమంది భక్తులు ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా
తన యొక్క జీవితంలో తను మరి సువార్త ప్రకటించే ముందు 40 డేస్ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో గడిపినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఉపవాస ప్రార్థన వలన మనకు ఉపయోగాలు ఏం జరుగుతాయి? ఉపవాస ప్రార్థన చేయడాన్ని బట్టి ఎటువంటి కార్యాలు మనం పొందుకోగలుగుతాం? ఉపవాస ప్రార్థన నీ జీవితంలోనికి ఏ మేలు జరిగిస్తుంది? ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భక్తులు ఉపవాస ప్రార్థనలు ప్రకటించుకున్నారు. ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్నారు. ఈ రాత్రి సమయంలో కూడా ఒక భక్తుడు తన ఉపవాస ప్రార్థన ద్వారా ఏమి పొందుకున్నారో ఆయన తెలియచేస్తున్న మాటలు మనం తెలుసుకుందాం. మరి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు, మరి మన జీవితంలో ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు దేవాది దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. భక్తుడు మరి తన యొక్క జీవితంలో తనకు శ్రమ ఎదురైన సందర్భంలో, తన జీవితంలో శత్రువులు వెంటాడుతున్న సందర్భంలో ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఆయన తన యొక్క జీవితంలో తన ఆత్మీయ విషయంలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా ఆయనంట ఆ దేవాది దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా దేవాది దేవుడు నా మనవి అంగీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మనవి అంగీకరించబడింది. ఎజ్రా అనే ఒక మరి భక్తుడు, ఎజ్రా అనే ఒక యాజకుడు, ఎజ్రా అనే ఒక నాయకుడు, ఆయన తన యొక్క జీవితంలో ఉపవసించి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించారంట. ప్రార్థించినప్పుడు ఆయన మనవి అయితే ఏమైతే దేవుని సన్నిధానంలో వేడుకున్నారో అది దేవుడు అంగీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరనంటే నీ ప్రార్థనలు వినే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడింది, మెన్షన్ చేసిన మాట ఏంటంటే ఆ సంగతిని బట్టి ఆయనంట దేవుణ్ణి వేడుకున్నారంట. హల్లెలూయా. ఆయన ఏదో సంగతి దేవుని సన్నిధానంలో అడుగుతున్నారు. ఏ సంగతి? ఆయన ఆ సంగతిని బట్టి దేవుని సన్నిధానంలో వేడుకొనగా, ఆ యొక్క ఉపవాస ప్రార్థన చేయగా ఆ మనవి దేవుడు ఆలకించెను, అంగీకరించెను. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి సమయంలో ప్రభువు నీతో కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో, ఒకవేళ నీ విశ్వాస జీవితంలో నీకున్న అవసరతలను బట్టి, అక్కడ రాశారు ఆ సంగతిని బట్టి దేవుణ్ణి ఆయన వేడుకుంటున్నాడంట. దేవుని సన్నిధానంలో ఉపవసించి ప్రార్థించారంట ఎజ్రా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ సంగతిని బట్టి దేవుని సన్నిధానంలో ఉపవసించి ప్రార్థిస్తున్నావో, ఏ సంగతిని బట్టి నువ్వు దేవుని సన్నిధానంలో వేడుకుంటున్నావో ఉపవాసంతో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఒకవేళ నీ వివాహ విషయం కొరకు ఆ సంగతిని బట్టి దేవుని సన్నిధానంలో మనవి చేసుకుంటున్నావేమో, ఒకవేళ నీ ఉద్యోగ విషయముపై ఆ సంగతిని బట్టి ఒకవేళ నీ దేవుని సన్నిధానంలో ఉపవసించి వేడుకుంటున్నావేమో, ఒకవేళ నీ యొక్క మరి బిడ్డలు లేని పరిస్థితిని బట్టి గర్భఫలం కొరకు దేవుని యొక్క మరి సన్నిధానంలో ఆ సంగతిని బట్టి దేవుని సన్నిధానంలో వేడుకుంటున్నావేమో. దేవుని బిడ్డ,
ఒకవేళ నీకు సొంత గృహం లేక, చాలా బాధతో వేదనతో రెంట్స్ కట్టలేక, అద్దె కట్టలేక, ఎంతో బాధపడుతూ ఎంతో వేదనతో ప్రతి నెల మరి ఆ యొక్క నీకు వచ్చే శాలరీ కొద్దిగానే, దానిలోనే మరి అద్దె కట్టుకోలేక, ఒకవేళ ఆ సంగతిని బట్టి ఉపవసించి ప్రార్థిస్తున్నావేమో, ఒకవేళ నీ భర్త విషయమై, నీ భర్త భయంకరమైన త్రాగుడుకు అడిక్ట్ అయిపోతే, నీ భర్త సంగతి విషయమై, నీ భర్త యొక్క మరి యొక్క విషయమై ఆ సంగతిని బట్టి దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఉపవసించి వేడుకుంటున్నావేమో, ఒకవేళ నీ బిడ్డల పరిస్థితి బాగలేదా, నీ బిడ్డల యొక్క జీవితం బాగలేదా, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటోనని ఆ సంగతిని బట్టి నువ్వు ఒకవేళ దేవుని సన్నిధానంలో ఉపవసించి వేడుకుంటున్నావేమో, దేవుని బిడ్డ, ఒకవేళ నీ కుటుంబం డిస్టర్బ్ అయిపోయి ఉందా, భార్య భర్తలు ఈ రోజున విడిపోయి ఉన్నారా, ఆ సంగతిని బట్టి నువ్వు ఒకవేళ ఉపవసించి ప్రార్థిస్తూ నా మనవి దేవుడు ఆలకిస్తాడా ఆలకించడు అని అనుకుంటున్నావేమో, ఒకవేళ నీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి, నీ శరీరంలో ఉన్న బలహీనతను బట్టి, ఒకవేళ ఆ సంగతి విషయమై నీ దేవుని ఎదుట ఉపవసించి ప్రార్థిస్తూ వేడుకుంటున్నావేమో, ఒకవేళ ఎన్నో సంబంధాలు చూస్తున్నావు కానీ ఎక్కడ చూసినా ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు నీకు, ఒకవేళ నీకు కావచ్చు, నీ బిడ్డలకు కావచ్చు, ఇక్కడున్న తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకైనా కావచ్చు, ఒకవేళ మీ బిడ్డల కొరకు ఉపవసించి ఆ సంగతి విషయమై, నీ బిడ్డల వివాహ విషయమై దేవుని సన్నిధానంలో ఉపవసించి అడుగుతున్నావేమో, ఇన్ని రోజులుగా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా, ఎన్నో దినాలుగా ఉపవాస ప్రార్థన చేస్తున్నా, నా బిడ్డల కోసం, నా భర్త కోసం, నా కుటుంబం కోసం, ఇదిగో నా బిడ్డ కుటుంబం కోసం, ఈరోజు నా బిడ్డ భవిష్యత్తు కోసం ఎన్నో దినాలుగా ఉపవాస ప్రార్థన చేస్తున్నా, అయినా కూడా నాకు జవాబు రావట్లేదేంటి, అయినా నా మనవి ఆలకించట్లేదని ఒకవేళ బాధపడుతున్నవేమో, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ మనవి ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో దినాలుగా నువ్వు ఉపవాసం చేస్తున్నావు, నీ సంగతులన్నీ దేవునికి తెలియచేస్తున్నావు, నీకున్న బాధలన్నీ అన్నిటి గురించి దేవుని సన్నిధానంలో విన్నవించుకుంటున్నావు, ఉపవాసించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, నీ దేవుని పాదాల దగ్గర నువ్వు గడుపుతూ కన్నీటితో ఉపవసించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ మనవి కూడా దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఆలకించడేమో, ఆలకించట్లేదేమో, అందుకే నా పరిస్థితులు మారట్లేదు, నా కుటుంబ పరిస్థితులు మారట్లేదు, నా భర్త పరిస్థితి మారట్లేదు, నా భార్య పరిస్థితి మారట్లేదు, నా బిడ్డల జీవితం మారట్లేదని బాధపడుతున్నావేమో, కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉపవసించి ఏ సంగతి విషయమై నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నావో, ఉపవసించి నీ ప్రార్థన ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించకుండా ఉండడానికి ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు, ఎన్నో ఉపవాసాలు చేస్తూ ఉంటారు, ఉపవసించి మరి వెళ్ళి గోపురాలు గుళ్ళ దగ్గర పొర్లు దండాలు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఎన్నో దినాలుగా ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. కానీ ఎన్నో రోజులు ప్రార్థించిన నీకు జవాబు రాకపోవచ్చు, కానీ నువ్వు సజీవుడైన దేవాది దేవుని యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ఉపవసించి నువ్వు ప్రార్థన చేస్తే, ఏ సంగతి విషయమై, ఏ దేనికోసమై అయితే నువ్వు ఉపవసించి ప్రార్థిస్తున్నావో వాటికి జవాబిచ్చే దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తాడు ఆయన. ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా చూడండి, ఉపవసించి ప్రార్థించినప్పుడు
మరి ఆయన యొక్క మనవి దేవుడు ఆలకించాడు. తనకున్న సంగతులన్నీ, తనకున్న శత్రు బాధలన్నిటి గూర్చి మరి ఆయన ఎజ్రా వెళ్ళి చెప్తూ ఉన్నాడు. తనకున్న ప్రతి పరిస్థితిని దేవుని యొక్క సన్నిధానంలో విన్నవించుకుంటున్నాడు. ఆయన మరి యెరూషలేముకు మా ప్రయాణమై వెళ్తూ ఉన్న సందర్భంలో ఆ విషయాన్ని కూడా మేము గమ్యానికి క్షేమంగా చేరాలి, ఈ శత్రువు దాటి నుంచి మేము తప్పించబడి క్షేమంగా మేము యెరూషలేము చేరుకోవాలి ప్రభువా అని ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆయన యొక్క మనవి ఆలకించెను. హల్లెలూయా. ఆలకించి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఎజ్రా చేసినప్పుడు తన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటయ్యా అని అనగా, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అదే అధ్యాయంలో మరి 31వ వచనం చివరి భాగంలో, మా దేవుని యొక్క హస్తము మాకు తోడుగా ఉండి, గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని నమ్మి, ఎవరైతే దేవునిని ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో ఉపవసించి ప్రార్థిస్తారో, ఏ విషయం గురించైనా, అది నీ బిడ్డల గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, నీ భర్త గురించి కావచ్చు, నీ వివాహ విషయం గురించి కావచ్చు, నీ ఉద్యోగ విషయమే కావచ్చు, అలాగే నీ కుటుంబ విషయమే కావచ్చు, ఏదైనా నీ రోగ విషయమే కావచ్చు, ఏ సంగతి గురించి అయినా దేవుని సన్నిధానంలో ఉపవసించి ప్రార్థించే వారికి జరిగే అద్భుతం ఏంటంటే దేవుని హస్తము దిగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క హస్తము మాకు తోడుగా ఉండి, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవసించి నువ్వు ప్రార్థన చేయడాన్ని బట్టి, ఉపవసించి దేవుని సన్నిధానంలో నీ సంగతులన్నీ ఆయనకి తెలియజేయడాన్ని బట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా జరిగే అద్భుతం ఏంటయ్యానంటే దేవుని యొక్క హస్తం నీకు తోడుగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా వస్తే, దేవుని యొక్క హస్తం నీకు తోడుగా వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్క పరిస్థితిలో, నీ ప్రతికూలమైన పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. నీ కష్టకాలంలో నుంచి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తం నీకు తోడుగా వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, జరిగే అద్భుతం ఏంటంటే నువ్వు చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తలపెట్టే ప్రతి కార్యము కూడా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా వస్తే నువ్వు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క హస్తము వారికంట తోడుగా వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఏ విషయం అయితే ప్రార్థిస్తున్నావో, ఏ సంగతి గురించి నువ్వైతే ప్రార్థిస్తున్నావో, అది ఏ విషయమైనా కావచ్చు, నువ్వు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే, ఉపవసించి ప్రార్థించి, దేవా నువ్వు తప్ప నాకు సహాయకులు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు ఆధారం ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు నా మొరను ఆలకించేవారు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు తోడుగా ఎవరు లేరయ్యా, నాయన నువ్వే నా సహాయకుడివి, నువ్వే నా జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడివి, ఆశ్చర్య కార్యము చేయగలిగిన దేవుడివి అని దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే మనకు తోడుగా నడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తోడుగా ఉండి అంట చూడండి, అక్కడ ఏం జరిగింది అనంటే శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించాడు దేవాది దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపరుచుతాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎజ్రాకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఇజ్రాయెల్ ప్రజలకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, వారి యొక్క చేతుల్లో నుంచి దేవాది దేవుడు మా వారందరినీ కూడా తప్పించి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుచుతాం. అదే హస్తం ఈ రోజున దేవాది దేవుని యొక్క సన్నిధానంలో నీతో దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఉపవసించి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నీకున్న విషయాల కొరకు దేవుని సన్నిధానంలో ఉపవసించి ప్రార్థిస్తున్నారో, అదే దేవుని యొక్క హస్తము ఇదిగో నీకు కూడా తోడుగా నడుస్తూ ఉంది. హల్లెలూయా.
ఆ రోజున శత్రువుల నుంచి వారు కాపాడబడి ఉన్నారు. ఎవరు కాపాడారంటే దేవుని యొక్క హస్తం వారిని కాపాడింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుని సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేయగలుగుతారో వారినంటే దేవుడు శత్రువుల చేతిలో నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానంలో చేయబడే ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు. ఈ రోజున మనం చూస్తున్నాం, శత్రువులు అధికమైపోతున్నారు. ఈ రోజున కుటుంబంలోనే శత్రువులు లేపబడుతున్నారు కదా, మనం చూస్తూ ఉన్నామండి. మరి ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒక శత్రువు, ఒకవైపు అప్పులనే శత్రువు, ఒకవైపు నిందలు, ఒకవైపు శోధనలు, ఒకవైపు శ్రమలు, ఒకవైపు ఆర్థిక పోరాటాలు, ఇవన్నీ ఒకవైపు అయితే ఈ రోజున కుటుంబంలోని వ్యక్తులే శత్రువులుగా లేపబడుతున్నారండి. ఒక కుటుంబాన్ని చూసి ఒక కుటుంబాన్ని ఓర్వలేకపోతున్నారు. ఒక వ్యక్తి మనం మంచిగా బ్రతికితే ఈరోజు నీ కుటుంబంలోనే ఒక అన్న పైకి వస్తే తమ్ముడు ఓర్వలేని పరిస్థితి, అక్క వాళ్ళు పైకి వస్తే చెల్లెళ్ళు ఓర్వలేని పరిస్థితి, ఈ రోజున బంధుమిత్రులు ఓర్వలేని పరిస్థితి. వారు ఎలా అంటే ఎంతో బాంధవ్యాలు, ఎంతో సత్సంబంధాలు సంతోషంగా ఆనందంగా గడపవలసిన వారు ఈ రోజున బంధువులే ఒక శత్రువులుగా మారిపోతున్నారు నాన్న. ఒక శత్రువులుగా మారి ఈ రోజున ఎంతో కీడు తలబెడుతున్నారండి. కుటుంబాలను నాశనం చేయాలని, బిడ్డల జీవితాలని పాడు చేయాలని ఈ రోజున చాతబడే మాంత్రిక క్రియలు, ఈ రోజున ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు, ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్న పరిస్థితులు. ఈ దేవుని బిడ్డలారా, ఎన్నో కుటుంబాలు నష్టపోయి లాస్ అయిపోయి ఈ రోజున ఎంతోమంది బాధపడుతున్న పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎన్నో కుటుంబాలు అయితే ఎంతో వేదనతో ఉన్నారండి. సొంత వారేనండి, సొంత వారే తోబుట్టువులే ఈ రోజున శత్రువులుగా మారిపోతే ఆ శత్రువుల నుంచి ఎవరు విడిపించేవారు లేక కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలమైపోయాయి. ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక, ఆ శత్రువు చేతుల నుంచి ఎవరు విడిపిస్తారో అర్థం కాక ఈ రోజున ఎంతో మంది బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, నిజమే, మేము బయటకు వెళ్తున్నప్పుడు అనేక ప్రాంతాలను మేము దర్శిస్తున్నప్పుడు, అనేక ప్రాంతాల దగ్గర పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలకు వెళ్తున్నప్పుడు వారు చెబుతున్న మాటలు, సొంత అన్నలే ఈ రోజున శత్రువులుగా మారి ఈ రోజున కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు, సొంత వారే అక్క చెల్లెళ్ళే శత్రువులు అయిపోతున్న పరిస్థితులు. ఈ రోజున శత్రువులు ఎక్కడో లేరు, కుటుంబంలోనే శత్రువులు ఏర్పడిన పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఈ రోజున ఎటువంటి శత్రు పోరాటాన్ని అనుభవిస్తున్నావు, ఎటువంటి శత్రు శోధనలను నిన్ను వెంటాడుతున్నాయి నాన్న. ఈ రోజున ఎంత శత్రు దాడిని అనుభవిస్తున్నావు నాన్న. ఈ రోజు నీ కుటుంబంలో నెమ్మది లేదు కదూ, ఈ రోజున నీ కుటుంబంలో సమాధానం లేదు కదూ, ఈ రోజున శత్రు చేతిలో నలిగిపోతున్నావు కదూ, ఎవరు విడిపిస్తారో అర్థం కావట్లేదు కదా. ఈ రోజున నీ కుటుంబం మీద ఆ దాడులు, శత్రు దాడులు జరుగుతూ ఉంటే నీ బిడ్డల పరిస్థితులు విచ్ఛిన్నమైపోతున్నాయి కదా. ఈ రోజున నీ శత్రు చేతిలో నీ బిడ్డలు నలిగిపోతున్నారు కదా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవసించి ప్రార్థించగలిగితే దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క దేవాది దేవుని యొక్క పాదాలను పట్టుకొని, దేవా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరు ప్రభువా, నీవే నాకు సహాయకుడివి, ఈ శత్రువుల చేతిలోంచి నన్ను విడిపించే దేవుడివి అని ఉపవసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నారు. ఆ రోజున ఎజ్రాను ఇశ్రాయేలు ప్రజలను శత్రువు చేతిలోంచి విడిపించిన దేవుని యొక్క హస్తము నీ కుటుంబంలో కూడా దిగి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తోడుగా ఉండడానికి దిగి రాబోతుంది. అది మానవుని హస్తం కాదు, అర్థమవుతుందా? అది మానవుని హస్తం కాదు, సర్వోన్నతుడైన దేవుని యొక్క హస్తం నీకోసం మూవబోతుంది. నీకోసం ఆయన కదలబోతున్నాడు, ఆయన హస్తాన్ని కదిలించబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీ శత్రువుల చేతిలోంచి నిన్ను విడిపించడానికి, నీ శత్రువుల చేతిలోంచి నీ కుటుంబాన్ని విడిపించడానికి,
నీ శత్రువుల చేతిలోంచి నీ భర్తను విడిపించడానికి, నీ శత్రువుల చేతిలోంచి నీ భార్యను విడిపించడానికి, నీ శత్రువుల చేతిలోంచి నీ బిడ్డలను విడిపించడానికి, నీ శత్రువుల చేతిలో నుంచి నీ పరిస్థితులన్నిటిని విడిపించడానికి నీ దేవుని హస్తం నీకు తోడుగా దిగి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉపవసించి నువ్వు ప్రార్థించడాన్ని బట్టి జరిగే గొప్ప అద్భుతం ఏంటంటే, ఆయన శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన హస్తాన్ని కోసం తోడుగా ఉండదై చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడంట. ఎంత గొప్ప అద్భుతం. నీకున్న అప్పు నీకు ఒక శత్రువుగా మారింది కదా. ఈరోజు నీ జీవితంలో నిందలు నీకు ఒక శత్రువులుగా ఉన్నాయి కదా. ఈ రోజున నీ సొంత వారే నీకు శత్రువులుగా ఉన్నారు కదా. ఈ రాత్రి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అన్ని పోరాటాలే కదా. అనారోగ్య సమస్యలు ఒక శత్రువులుగా ఉన్నాయి కదా. ఈ రోజున ఏ శత్రువుల చేతుల్లో నువ్వు ఉన్నావో అన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఎలా అంటే ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప కార్యం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు, ఆయన యొక్క హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఆ దేవుని యొక్క హస్తమే నీకున్న శత్రు చేతుల్లోంచి విడిపిస్తుందండి. ఈరోజు నా ఆర్థిక పోరాటాల్లో నలిగిపోతున్నా కదా. అప్పులు అండి. ఈ రోజున చాలా మందిని వేధించే శత్రువు ఏంటంటే అప్పులు. భయంకరమైన అప్పులు అయిపోయిన పరిస్థితి. అప్పులు భారంతో అల్లాడిపోతున్నావు. ఆ అప్పులు తీర్చలేకపోతున్నావు. వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎవరు ఆదుకుంటారో అర్థం కావట్లేదా? ఆ అప్పుల నుంచి ఎవరిని విడిపిస్తారో అర్థం కావట్లేదా? మనుషుల హస్తం కోసం ఎదురు చూస్తున్నావా నాన్న? నీ బంధువుల హస్తం కోసం ఎదురు చూస్తున్నావా నాన్న? ఎవరెవరో నీకు సహాయం చేయడానికి ఎవరో హస్తం చాపుతారని ఎదురు చూస్తున్నావా నాన్న? ఎంతోమంది హస్తాల కోసం ఎదురు చూసావు, కానీ ఎవరి హస్తం నీకు తోడుగా రాలేదు కదా. కానీ ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఆయన యొక్క సన్నిధానంలో నువ్వు మోకరించి ఉపవసించి ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో దేవాది దేవుని యొక్క హస్తం నీకు తోడుగా వచ్చి ఏ శత్రువు చేతిలో నుంచి అయినా నిన్ను ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల చేతిలో నుండి అంట దేవాది దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి కీడు నుంచి నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఆపద నుంచి నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఆయన యొక్క హస్తం ప్రతి కష్టం నుంచి నిన్ను తప్పించేదిగా ఉంది. ప్రతి నింద నుంచి నిన్ను తప్పించేదిగా ఉంది. ప్రతి వేదన నుంచి తప్పించేదిగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. ఉపవాస ప్రార్థన ఎంతో బలంతో కూడుకున్నది. ఉపవాస ప్రార్థన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది. ఉపవాస ప్రార్థన చూడండి, దేవుని యొక్క హస్తాన్ని దించింది. ప్రైజ్ ద లార్డ్. ఆయన హస్తం నీ సమస్యలోనికి వస్తుంది. ఆయన హస్తం నీ ఇబ్బందుల్లోనికి వస్తుంది. ఆయన ఉపవసించి ప్రార్థించినప్పుడు ఆయన హస్తం నీ కష్టాల్లోనికి వస్తుంది. ఆయన యొక్క హస్తం నీ శత్రువుల్ని నిర్మూలన చేస్తుంది. హల్లెలూయా. అవును కదా. ఆ రోజున మరి యూదా జనాంగం మీదకు యెహోషాపాతు కాలంలో కూడా అనేక మంది శత్రువులు లేపబడినప్పుడు, మరి గొప్ప సైన్యము యూదా జనాంగం మీదకి లేపబడినప్పుడు యెహోషాపాతుట ఆయన ఉపవసించి తన ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, తన యొక్క దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఉపవాస ప్రార్థనలోనికి పిలిచాడు. ఉపవాసం అక్కడ రాజ్యం అంతా కూడా అందరూ కూడా ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవసించి వారు ప్రార్థించినప్పుడు ప్రియ దేవుని బిడ్డ జరిగిన అద్భుతం ఏంటంటే, వారిని శత్రువులు గొప్ప సైన్యము వారి మీదకి వెంటాడుతున్న సమయంలో ఆ యొక్క శత్రువులందరూ కూడా నిర్మూలపరచడానికి దేవుడే దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవుడి రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ శత్రువు నిన్ను వేధిస్తున్నాడు, ఏ శత్రు చేతిలో నువ్వు నలిగిపోతున్నావు,
ఏ శత్రువు నేను ఇబ్బంది పెడుతున్నాడు, ఏ శత్రువు నేను అవమానపరుస్తున్నాడు, ఏ శత్రువుని ఈరోజు నిన్ను నిందల పాలు చేశాడు, ఏ శత్రువు చేతిలో ఈరోజు నన్ను ఉండి, నీ కుటుంబం ఉండి, నీ బిడ్డలుండి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు నాన్న. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు అంటున్నాడు శత్రువుల చేతిలో నుంచి ఆయన నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, అంత మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థన ఆయన ఎజ్రా చేసినప్పుడు ఆయనకంట దేవుని హస్తం తోడుగా వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుని హస్తం శత్రువుల చేతిలో నుంచి వారిని తప్పించింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ప్రార్థన చేసుకున్నాడంట. ఏంటంటే బయలుదేరే ముందు ఉపవాసం ఉండి 21వ వచనంలో రాయబడుతుంది, మా ఆస్తికి అంటున్నాడు అక్కడ ఆయన, మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగాని ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఆయన అంటున్నాడు నా సొత్తును కాపాడు ప్రభు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. నా ఆస్తిని కాపాడు ప్రభు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. అడుగుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఉన్న ఆస్తి కాపాడబడింది. హల్లెలూయా. ఆ శత్రు చేతుల నుంచి వారి సొత్తు కాపాడబడింది. హల్లెలూయా. వారికి ఇజ్రాయేల్ ప్రజల యొక్క సొత్తు కాపాడబడింది. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఉపవసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సొత్తు కూడా కాపాడబడుతుంది. హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది వారి సొత్తును వారు అనుభవించలేని పరిస్థితిలో ఉంటున్నారు. శత్రు క్షేత్రానికి వెళ్ళిపోతుంది ఈ రోజున యొక్క సొత్తు. ఎంతో మంది భూములు వేరే వారు ఆక్రమించుకుంటున్నారు. ఎంతోమంది మరి వారికి ఉన్న సమస్తాన్ని అనేక మంది ఆక్రమించుకొని ఈ రోజున ఎంతో మంది లాస్ అయిపోతున్నారు. కానీ నువ్వు ఉపవసించి నువ్వు ప్రార్థన చేస్తే, ఎజ్రా వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఎజ్రా వలె దేవుని సన్నిధానంలో ఉపవసించి నువ్వు ప్రార్థించగలిగితే, దేవా నా సొత్తును కాపాడయ్యా, అయ్యా నా సొత్తు అన్య శత్రు చేతిలోనికి వెళ్ళడానికి వీల్లేదయ్యా, నా సొత్తు వేరే వారి స్వాధీనపరచుకోవడానికి వీల్లేదయ్యా, అయ్యా నా ఆస్తి వేరే వారి స్వాధీనంలోనికి వెళ్ళడానికి వీల్లేదయ్యా, దాన్ని నువ్వు కాపాడు ప్రభు అని నువ్వు అడగగలిగితే, దేవాది దేవుడు నీ ఆస్తిని కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ సొత్తు అంటే అర్థం ఏంటంటే, అది నీ బిడ్డలైనా కావచ్చు. ఈరోజు ఒకవేళ నీ సొత్తు అంటే నీ ఆస్తి అయినా కావచ్చు, నీ వ్యాపారమైనా కావచ్చు, నీ వ్యవసాయమైనా కావచ్చు, నీ పంట పొలాలైనా కావచ్చు, ఏదైనా సరే నీ సొత్తు కాపాడబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థనది? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త అయినా కావచ్చు, నీ భార్య అయినా కావచ్చు, నీ బిడ్డలైనా కావచ్చు, ఏదైనా అది నీ సొత్తు. నీ సొత్తు శత్రు చేతులకు చిక్కకుండా, నీ సొత్తు సాతాను చేతికి చిక్కకుండా, నీ బిడ్డలు సాతాను చేతిలోనికి వెళ్లకుండా, నీ కుటుంబము సాతాను చేతిలోనికి వెళ్లకుండా, నీ భార్య సాతాను చేతిలోనికి వెళ్లకుండా, నీ భర్త సాతాను చేతిలోనికి వెళ్లకుండా ఏం చేయాలి అంటే, నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. వారానికి ఒక రోజు ఏం చేయాలి అనంటే, మన కుటుంబం కోసం మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎజ్రా ప్రార్థన చేసినట్లుగా ఉపవాసం ఉండి మనము కూడా మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం ఉపవసించి ప్రార్థించే అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది బిడ్డలు శత్రు చేతిలోనికి వెళ్ళిపోయారు నాన్న. శత్రువు మీ సొత్తును స్వాధీనపరిచేసుకున్నాడు. లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ సొత్తును సాతానుడు దొంగిలించేశాడు. మీ బిడ్డలు శత్రు చేతులోనికి వెళ్ళిపోయి ఉన్నారు. నీ భార్య, నీ భర్త శత్రు చేతులోనికి వెళ్ళిపోయారు. నీ ఆస్తి శత్రు చేతులోనికి వెళ్ళిపోయిందేమో. ఈ రోజున ఎంతో వేదనతో ఉన్నావేమో, ఎంతో బాధతో ఉన్నావేమో. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ శత్రువు చేతిలో నుంచి నీ బిడ్డలు కాపాడబడాలంటే, ఆ శత్రు చేతిలోనికి వెళ్లకుండానే ముందుగా మనం ఏం చేయాలి అంటే, వారి కోసం మనం ప్రతి వారంలో ఒకరోజు ఉపవసించి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారండి ఇక్కడ ఎజ్రా. ఆయన అంటున్నారు, నా ఆస్తిని
క్షేమకరంగా కాపాడయ్యా. హల్లెలూయా. శత్రు చేతిలోనికి అది వెళ్ళొద్దయ్యా. ప్రార్థన చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అవునండి, మనం ముందుగానే ప్రతి వారం కూడా వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీకున్న వ్యాపారాల కోసం, నీకున్న ఉద్యోగాల కోసం, నీకు చేస్తున్న ఏ పని కోసమైనా మనం ఏం చేయాలంటే, కాపాడయ్యా, శత్రు చేతులకు వెళ్ళొద్దయ్యా, నా కుటుంబ శత్రు చేతులకు వెళ్ళొద్దయ్యా. చాలామంది మేము చేసే పని ఏంటంటే, ఏం చేస్తామంటే శత్రు చేతిలోకి వెళ్ళిపోయినాక బాధపడుతుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, ప్రియ దేవుని బిడ్డ, ఆ శత్రు చేతిలోనికి మన ఆస్తి వెళ్ళకముందే, మన సొత్తు వెళ్ళకముందే, నీ బిడ్డలు వెళ్ళకముందే, నీ భర్త వెళ్ళకముందే, నీ భార్య వెళ్ళకముందే, నీకున్నది ఏదైనా సరే వెళ్ళకముందే కాపాడు ప్రభు అని మనము ఉపవసించి ప్రార్థించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆస్తిని, తన సొమ్మును, తన సొత్తునంతా కూడా దేవుడు కాపాడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చెప్పారు ఏమనంటే, శోధనలోనికి మీరు ప్రవేశించకుండా ఉండునట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థించమని దేవుడు చెప్పారు కదా. మన కుటుంబాలు శత్రు చేతులకు వెళ్ళకముందే మనం ఏం చేయాలండి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. హల్లెలూయా. ఎందుకనంటే శత్రువు మహావేంద్రముతోనంట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని, ఏ కుటుంబాన్ని మృంగుదునా, ఏ బిడ్డను మృంగుదునా, ఏ భార్యను మింగుదునా, ఏ భర్తను మింగుదునా అని, ఏ ఆత్మీయుని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సొత్తును వాడు స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు, నీ ఆస్తిని వాడు స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని వాడు స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు స్వాధీనపరచుకోక ముందే నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా రీతిగా ప్రార్థిస్తున్నాడు, అయ్యా అయ్యా మా ఆస్తి నాయన శత్రు చేతులోనికి వెళ్ళడానికి వెళ్ళలేదయ్యా, అయ్యా క్షేమకరంగా ఉండాలి ప్రభువా, అయ్యా నీ క్షేమాన్ని మాకు దయచే ప్రభు అని ముందుగానే ఎజ్రా ప్రార్థిస్తున్నప్పుడు దేవాది దేవుడు తన ఆస్తిని కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నాన్న. ఈరోజు నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, నీకున్న వ్యాపారాల కోసం, నువ్వు చేస్తున్న చేతి పని కోసం, వ్యవసాయ పని కోసం, ఉద్యోగాల కోసం, అలాగే ఆత్మ విషయాల కోసం ప్రతినిత్యము కూడా, ప్రతి వారం కూడా నువ్వు ఉపవసించి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆయన చూడండి ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన జీవితంలో ఏం జరిగిందయ్యా అనంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఏదనుకున్నారో అది నెరవేర్చాడు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమ్యానికి చేరాలని ఒక ఆశ ఎజ్రాకి. హల్లెలూయా. వారు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నారంటే యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నారంట. హల్లెలూయా. వారు ఇశ్రాయేలు ప్రజలు, ఎజ్రా వీరంతా కూడా యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నారు. వారు ఉపవసించి ప్రార్థిస్తున్నారు ఏంటంటే, అయ్యా మేము క్షేమంగా యెరూషలేముకు చేరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. దేనికోసం అండి వారి ఉపవాస ప్రార్థన అంటే, దేనికోసం ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు అనంటే, ఎక్కడ చేరుకోవాలని? యెరూషలేము చేరుకోవాలని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఈ రీతిగా ప్రార్థన చేసావా? యెరూషలేము చేరాలని నీకు కూడా ఆశ ఉందా? దానికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏదో వస్తున్నావు, అవసరాల కోసం ఉపవాసం ఉంటున్నావు, అక్కర్ల కోసం ఉపవాసం ఉంటున్నావు, లేకపోతే దేనికో కోసం ఉపవాసం ఉంటున్నాం. కానీ గమ్యానికి చేరాలని, ఆ రాజ్యం చేరుకోవాలని ఆశ తపన నీకుందా? దేవుని బిడ్డ, కానీ ఎజ్రా అడుగుతున్నాడు ఉపవాసం ఉండి ఏంటంటే, అయ్యా నేను యెరూషలేము పట్టణానికి క్షేమంగా చేరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన అడుగుతూ ఉన్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, మరి 32వ వచనంలో రాయబడతా, మేము యెరూషలేముకు వచ్చి, గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. ఏంటంటే వారు ఉపవసించి ప్రార్థన చేసుకుని బయలుదేరారు. వారి యొక్క ఉపవాస ప్రార్థన
మరి ఎజ్రా చేసిన ఉపవాస ప్రార్థన వారిని గమ్యానికి చేర్చింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి అని, క్షేమంగా వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడో, ఏ యెరూషలేముకి వెళ్ళాలని ఆయన ఆశపడ్డారో అక్కడికి ఆ గమ్యానికి చేర్చింది ఉపవాస ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. నువ్వు కూడా అది ప్రార్థన చేస్తున్నావా? నువ్వు కూడా ప్రార్థన చేయగలుగుతున్నావా? అయ్యా, నేను నీ పరలోక రాజ్యం చేరాలి. అయ్యా, ఈ లోకపరమైన ఇచ్చలు, కోరికలు నాలో ఉండడానికి వీల్లేదయ్యా. ఈ లోక సంబంధమైనవి ఏవి నాలో ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా, ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ లోకం అశాశ్వతమైంది ప్రభువా. నాయనా, నేను ఆత్మికంగా స్థిరంగా ఉండి ఆత్మలో వర్ధిల్లుతూ ప్రభువా, నా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభువా, ప్రార్థనలో పట్టుదల కలిగి జీవిస్తూ ప్రభువా, నాయనా నేను నీ రాజ్యానికి చేరాలి, ఆ పరమ యెరూషలేముకు నేను చేరాలి అని ఎవరైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? ఉపవసించి ప్రతిరోజు ఉపవాసం, ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రభువా నీ రాజ్యం నేను చేరాలి యేసయ్యా. ఎందుకంటేనండి, మన ఆత్మీయ జీవితం ఎందుకు ప్రారంభించామంటే ఆ యెరూషలేముకు వెళ్ళాలనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గమ్యానికి మనం చేరాలనే. ఉపవాస ప్రార్థన ఏం తీసుకొచ్చింది ఎజ్రా జీవితంలోనంటేనండి, ఆయన అనుకున్న దానికి, ఆ స్థానానికి ఆ యొక్క ఎజ్రాని చేర్చిందండి. హల్లెలూయా. యెరూషలేముకు వెళ్ళాలని, తను క్షేమంగా వెళ్ళాలని ఉపవాసించి ప్రార్థించాడు. అదే గమ్యానికి ఆ ఉపవాస ప్రార్థన చేర్చింది. హల్లెలూయా. ఈ రాత్రి దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉపవసించి నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ ఆత్మీయ విషయాల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆ యొక్క పరమ యెరూషలేమైన అదొక దేవాది దేవుని యొక్క రాజ్యాన్ని చేరాలని నువ్వు కూడా ఉపవసించే వ్యక్తివైతే, నువ్వు దేవుని సన్నిధానంలో ప్రతినిత్యం ప్రార్థించే వ్యక్తివే అయితే, ఇదిగో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన ఇదిగో ఆ పరమ యెరూషలేముకు నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరమ యెరూషలేములోనికి నిన్ను అడుగు పెట్టిస్తుంది. ఆ రాజాది రాజు దగ్గరకు నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ మహిమ లోకానికి నువ్వు చేరుకోగలుగుతావు. నువ్వు ఉపవసించి ప్రతినిత్యము అడిగినప్పుడు నీ మనవి దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. నేను అయ్యా నీ రాజ్యంలోకి చేరాలి, నీ రాజ్యంలోకి నేను రావాలి, నయా ఆ యెరూషలేము, పరమ యెరూషలేములోకి నేను రావాలి అని నువ్వు ఉపవసించి అడగగలిగితే దేవుడు ఆ రాజ్యానికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా అడుగుతున్నాడు, మేము యెరూషలేముకు క్షేమంగా వెళ్ళాలి ప్రభువా అని ఉపవసించి అడుగుతున్నప్పుడు, ఏ శత్రువు చేతిలో మేము ఉండకూడదు, ఏ శత్రువు మమ్మల్ని ఆటంకపరచకూడదు, ఏ ఇబ్బంది మమ్మల్ని ఆటంకపరచకూడదు, ఏ కష్టం మమ్మల్ని ఆటంకపరచకూడదు ప్రభువా. అయ్యా, క్షేమంగా మేము యెరూషలేము చేరాలి. హల్లెలూయా. నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన కూడా అదే ఉండాలి. అయ్యా, నా ఆత్మీయ జీవితంలో, నా విశ్వాస జీవిత పయనంలో, అయ్యా నా ఆత్మీయ ప్రయాణంలో నేను యెరూషలేముకు ప్రయాణమయ్యాను ప్రభువా. ఆ పరమ యెరూషలేముకు నేను ప్రయాణమయ్యాను ప్రభువా. ఏ శత్రువు చేతికి నేను చెక్కకుండా, ఏ యొక్క శత్రువు చేతిలో నేను పడకుండా ప్రభువా, క్షేమమైన రీతిగా ప్రభువా అయ్యా ఆ పరమ యెరూషలేము నేను చేరుకోవాలి. అయ్యా నీ రాజ్యంలోకి నేను చేరుకోవాలి, ఆ నిత్య రాజ్యం నేను చేరాలి, ఆ మహిమలోకంలోకి నేను రావాలి ప్రభువా అని నువ్వు కూడా నేను కూడా ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే దేవుడు మనవి కూడా ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక దొంగ అడిగాడే, ఆ సిలువలో ఒక దొంగ అడుగుతున్నాడే, అయ్యా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నాకు నీ రాజ్యం కావాలి. అబ్బా, దొంగకి ఎంత మంచి మనసు వచ్చిందండి. దొంగ ఎంత లోతైన విషయాన్ని చూస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఆయన అప్పటి వరకు ఒక దొంగగా ముద్రించబడ్డాడు. దేవుని బిడ్డ, అప్పటి వరకు లోకానుసారమైన జీవితాన్ని జీవించాడు. నీలాగా, నాలాగా, మనలాగా మందిరంలోకి వచ్చిన వ్యక్తి కాదు, మరి ఆత్మీయ పాఠాలు నేర్చుకున్న వ్యక్తి కాదు. దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి కాదు. కానీ ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడంటే దేవుని బిడ్డ, తను దొంగగా ఉన్నాడే కానీ ఆయన అడుగుతున్నాడు, అయ్యా నాకు ఇది కాదు, నాకు ఆ పరమ యెరూషలేము కావాలి. హల్లెలూయా. నీ రాజ్యం నాకు కావాలి. దేవుని బిడ్డ, ఎంత గొప్ప ఆశ. అడగగానే దేవుడేమన్నారు, యేసయ్య ఏమన్నారు, నేడే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని పంపించింది.
నేడే నీవు పరదేశులు నాతో కూడా ఉందువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడిగిన వారికి గమ్యానికి చేర్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. ఎవరైతే ప్రతినిత్యము ఉపవసించి ప్రార్థిస్తూ అయా నీ పరమ యెరూషలేము నేను చేరుకోవాలి, అయ్యా నా ఆత్మీయ జీవితాన్ని కాపాడు, నా విశ్వాస జీవితాన్ని కాపాడు, నా ప్రార్థనా జీవితాన్ని కాపాడు, ఏ శత్రువు నన్ను ఆటంకపరచడానికి వీల్లేదయ్యా. ఎన్నో అవరోధాలు ఎదురవుతున్న వేళ కూడా, ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్న వేళ కూడా ఆ శత్రువుకి నన్ను అప్పగించొద్దయ్యా, ఆ శత్రువు చేతిలో నన్ను పడనీయొద్దయ్యా. నువ్వు నన్ను క్షేమంగా ఆ యెరూషలేముకు చేర్చు. హల్లెలూయా. ప్రతినిత్యము మనం ప్రార్థించే వారంగా ఉండినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరలోక రాజ్యానికి ఉపవాస ప్రార్థన చేరుస్తుందండి. హల్లెలూయా. ఆ యొక్క యెజ్రాని ఆ యొక్క యెరూషలేముకి క్షేమంగా చేర్చింది ఆ ఉపవాస ప్రార్థన. అలాగే నిన్ను నన్ను కూడా క్షేమంగా ఆ పరమ యెరూషలేముకు చేరుస్తుంది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ డేస్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ కడవరి దినాలలో ప్రతి ఆత్మీయుడికి ఉండవలసిన ఆశ, ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసిన ఆశ, మరియు ప్రతి ఒక్క దైవజనునికి ఉండవలసిన ఆశ ఏంటంటే యెరూషలేము క్షేమంగా చేరుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యము క్షేమంగా చేరుకోవాలని ఆశ, నిరీక్షణ, తపన మనకు ఉండాలి. దానికోసం మనము ఉపవసించి ప్రార్థించే ఆత్మీయ అనుభవానికి మనం వచ్చే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ రీతిగా కోరుకుంటున్నారంటే అది యెరూషలేము దేవుని యొక్క పట్టణము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆ యొక్క యెరూషలేము మహారాజు పట్టణము. హల్లెలూయా. ఆ యెరూషలేములో ప్రియ దేవుని బిడ్డలారా నీతి సూర్యుడు నివసించే స్థలం అది. ఆ యొక్క పరమ యెరూషలేము ఆకలి దప్పులు లేని రాజ్యం అది. ప్రియ దేవుని బిడ్డలారా ఆ రాజ్యానికి చలనము లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్యము, ఈ లోక రాజ్యము అన్ని కూడా గతించిపోతాయి. ఈ లోక నటన ముగిసిపోతుంది. ఈ లోకంలో ఉన్నది ఏది నీతో రాదు. నువ్వు సంపాదించుకున్న ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు, ధనము ఏది కూడా మనతో రాదండి. ప్రియ దేవుని బిడ్డలారా మన ఆత్మ దేవుని రాజ్యంలోనికి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే దేవుడు బంగారు వీధుల్లో నడిపిస్తారు. హల్లెలూయా. మనల్ని బంగారు వీధుల్లో నడిపిస్తాడు ఆయన. ఈ లోకంలో ఏ బంగారం కోసం అయితే ప్రాకులాడవో ఆ బంగారం మీద నువ్వు నడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. వజ్ర వైఢూర్యాలన్నీ కూడా అన్ని కూడా దేవుని రాజ్యములో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడు అక్కర్లేని ఆ యొక్క రాజ్యం అది. హల్లెలూయా. నీతి సూర్యుడు ప్రకాశిస్తున్న రాజ్యం అది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క మహిమలో మనం ఆనందించే రాజ్యం అది. హల్లెలూయా. కోటాను కోట్ల దూతలు నిత్యము గాన స్తుతి గానాలు పాడుతున్న రాజ్యం అది. హల్లెలూయా. నువ్వు నేను మనము కూడా ఆ రాజ్యములో ఆయనతో కూడా దేవాది దేవునితో యేసయ్యతో కూడా సహవాసం చేయడానికి ఆ యొక్క యెరూషలేములో మనము అడుగు పెట్టవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. పరమ యెరూషలేములోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా దానికోసం కూడా నువ్వేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. మన కుటుంబ విషయాల కోసమే కాదు కానీ, మన వ్యక్తిగత విషయాల కోసమే కాదు కానీ, మన అవసరతల కోసమే కాదు కానీ, మనము దేవుని రాజ్యాన్ని చేరాలని మనము నిత్యము కూడా ఉపవసించి ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎజ్రా తన జీవితంలో జరిగిన అద్భుతాలు ఏంటయ్యా అనగా, దేవుని బిడ్డలారా దేవుని యొక్క హస్తం వారికి తోడుగా వచ్చింది. అలాగే ఉపవసించి ఎజ్రా ప్రార్థించినప్పుడు శత్రువుల చేతిలో నుంచి వారు తప్పించబడ్డారు. దేవుని సన్నిధానంలో ఉపవసించి ఎజ్రా ప్రార్థించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా వారి ఆస్తి కాపాడబడింది. దేవుని సన్నిధానంలో వారు ఉపవసించి ప్రార్థించినప్పుడు యెరూషలేములోనికి క్షేమంగా చేరుకోగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి నువ్వు దేనికోసం ఉపవసించి ప్రార్థిస్తున్నావో, ఎన్నాళ్ళుగా నువ్వు ఉపవసించి ప్రార్థిస్తున్నావో, ఏ అవసరత కోసం, ఏ విషయం కోసం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, ప్రియ దేవుని బిడ్డలారా నీవు చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు. నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగించడానికి ఆయన హస్తం ఈ రాత్రి దిగి రాబోతుంది నీకు తోడుగా. ఆయన హస్తం దిగి రాబోతుంది నీకు తోడుగా. నీకున్న శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు ఆయన.
నీ శత్రువులన్నీ కూడా ఆయన నిర్మూలపరచబోతున్నాడు. దేవాది దేవుడు నీ సొత్తును ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే నిన్ను ఎవరైతే ఉపవసించి నిత్యము ఆయన సన్నిధానంలో ఆయన రాజ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉపవసించి ఎదురు చూస్తారో వారికి ఆయన రాజ్యము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ మనవి ఆలకిస్తాడు ఆయన. నువ్వు ఉపవసించి ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ మనవి ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ అది గర్భఫలం కొరకైనా, అప్పు బాధల కోసమైనా, నీ కుటుంబ పరిస్థితుల కోసమైనా, రక్షణ లేని భర్త కోసమైనా, రక్షణ లేని నీ బిడ్డల కోసమైనా, నీ వ్యాపారాల కోసమైనా, అలాగే నీ యొక్క వ్యవసాయ పనుల కోసమైనా, దేనికోసమైనా, సంగతుల గురించైనా దేవుని సన్నిధిలో ఉపవసించి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుని హస్తం నీకు తోడుగా దిగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసం నుండి ప్రార్థించే వారికి మరి ఏది తోడుగా వస్తుందంట? ఎవరు తోడుగా వస్తారంట? దేవుని హస్తం తోడుగా వస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అవును కదా. ఉపవసించి ప్రార్థించింది ఎస్తేరు 3 దినాలు ఉపవసించి ప్రార్థిస్తే దేవుని బిడ్డలారా రాజ్య శాసనాల్లో తారుమారు చేయడానికి దేవుని హస్తం దిగిందండి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కూడా నీ రోగాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్న వ్యక్తి అయితే, నీకున్న మరి రోగాలను బట్టి మరణకరమైన రోగమే కావచ్చు, ఏ వ్యాధిని గురించైనా నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తివైతే, నువ్వు ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు ఆనాడు రాజు శాసనాలనే తారుమారు చేసిన దేవుని యొక్క హస్తం ఈ రాత్రి నీ డాక్టర్ రిపోర్ట్స్ కూడా తారుమారు చేసేస్తుంది. అంతే. నీ పరిస్థితులు తారుమారు చేసేస్తుంది. అంటే నీకున్న ప్రతి ఒక్క ఇబ్బందిని తొలగేస్తుంది. అంతే. దేవుని బిడ్డలారా దేవుని హస్తం బలమైంది, దేవుని హస్తం శక్తివంతమైంది, దేవుని హస్తం శత్రువులు నిర్మూలపరుస్తుంది, దేవుని హస్తం శత్రువుల చేతుల నుంచి నిన్ను విడిపిస్తుంది. ఏ శత్రువులు అయితే నీకున్నారో, నీ కుటుంబం మీద ఏ శత్రువులు అయితే దాడి చేస్తున్నారో, ఏ శత్రువుల చేతులు నీ బిడ్డలు ఉన్నారో, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య ఉన్నారో, ఆ శత్రువుల చేతుల నుంచి నీ బిడ్డలను దేవుడు విడిపించడానికి ఈ రాత్రి మూవ్గా పోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది భార్యలు ఏడుస్తున్నారండి, నా భర్త అండి ఫలానా స్త్రీ సంగతిలో ఉన్నాడండి, ఆమె చేతిలోనికి వెళ్ళిపోయాడండి, నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదండి, నా బిడ్డలను పట్టించుకోవట్లేదండి, నా యొక్క మరి నా గురించి అసలు ఆయన ఆలోచించట్లేదండి. కొంతమంది ఏడుస్తున్నారు స్త్రీలు. దేవుని బిడ్డలారా కొంతమంది మరి భర్తలు ఏడుస్తున్నారు, నా భార్య వేరే వారి సంగతుల్లోకి వెళ్ళిపోయిందండి, ఆ చేతిలో ఉందండి, మరి మా గురించిన ఆలోచన లేదండి అని బాధపడుతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఒకళ్ళు నీ పరిస్థితులు అలాగే ఉన్నాయా? నీ భర్త వేరే సంగతుల్లో ఉన్నాడా? నిన్ను పట్టించుకోవట్లేదా? ఆ చేతబడి మాంత్రిక ప్రభావం ఒకవేళ ఆ యొక్క శత్రు చేతులను తీసుకొని వెళ్ళిపోయిందా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉపవసించి ప్రార్థన చేయి, నీ భర్త కోసం ఉపవసించి ప్రార్థన చేయి, నీ భార్య కోసం ఉపవసించి ప్రార్థన చేయి. ఒకవేళ నీ బిడ్డలు వేరే వారి వశంలోకి వెళ్ళిపోయి ఉన్నారా, వేరే వారి వశంలో ఉంటున్నారా, అయితే ఉపవసించి నువ్వు ప్రార్థన చేయి. ఇదిగో నీ బిడ్డలను విడిపించడానికి దేవుని హస్తం మూవ్ కాబోతుంది. ఈ రాత్రే నువ్వు ఉపవసించి ప్రార్థిస్తే దేవుడు నీకోసం మూవ్ అవబోతున్నాడు, ఆయన కదలబోతున్నాడు. ఆయన నీ కుటుంబం శత్రు చేతుల్లో ఉందా? కొంతమంది కుటుంబాలు వేరే వారి ఆపరేటింగ్లో ఉంటారు, వారికి ఉన్న ప్రతిదీ కూడా వేరే వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఆ శత్రు చేతులోంచి నీ కుటుంబం విడిపించబడాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డలను విడిపిస్తాడంతే. ఆయన హస్తం దిగి రాబోతుంది. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని హస్తం, బలిష్ఠుడైన ఆ దేవాది దేవుని యొక్క హస్తం మీ కుటుంబాల్లోనికి రాబోతుంది. రాత్రి మీ పరిస్థితుల్లోనికి రాబోతుంది. రాత్రి మీ యొక్క ఉద్యోగాల్లోనికి, మీ వ్యాపారంలోనికి, నీ బిడ్డల జీవితాల్లోనికి ఆ హస్తం మూవ్ కాబోతుంది. ఈ రాత్రి దేవునితో మాట్లాడారు. నువ్వేం చేయాలా? ప్రతి పరిస్థితిని గురించి, ప్రతి సంగతి నువ్వు తెలియజేయడానికి ఉపవాసం ఉండి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఎజ్రా ప్రార్థించినప్పుడు ఏ దేవుని యొక్క హస్తం మరి ఆయనకు సహాయం చేసిందో అదే దేవుని హస్తం ఇప్పుడు కూడా సజీవంగానే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేయడానికి, శత్రువుల చేతులోంచి నిన్ను విడిపించడానికి, నీ కుటుంబాన్ని విడిపించడానికి, అప్పుల బాధలోంచి నీ కుటుంబాన్ని విడిపించడానికి, అనారోగ్య సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి, వ్యాధి బాధలోంచి నిన్ను విడిపించడానికి, అన్నిటిలోంచి నిన్ను విడిపించడానికి, అనేక అపాయాల నుంచి నేను తప్పించడానికి, ప్రతి పరిస్థితి నుంచి నేను కాపాడడానికి, నీ బిడ్డలను కాపాడడానికి, నీ సొత్తును కాపాడడానికి దేవుని హస్తం మరి నీకు తోడుగా ఉంది కనుక మరి ఇక నుంచి నువ్వేం చేయాలంటే
వారానికి ఒక దినము ఉపవసించి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి నీ కుటుంబం కొరకు. ఇప్పటి వరకు నీకు అలవాటు లేదేమో, ఒకవేళ ఇప్పటి వరకు నీకు అనుభవం లేదేమో, ఇన్ని రోజులు ఒకవేళ అటువంటి అనుభవం లేకుండా ఉండబట్టే నీ కుటుంబం ఒకవేళ శత్రువు చేతిలోకి వెళ్ళిపోయిందేమో, నీ బిడ్డలు శత్రువు చేతిలోకి వెళ్ళిపోయి ఉన్నారేమో, నీ యొక్క మరి భార్య శత్రువు చేతిలోకి వెళ్ళిపోయిందేమో, నీ భర్త శత్రువు చేతిలోకి వెళ్ళిపోయి ఉన్నాడేమో, నీ యొక్క ఆస్తి ఒకవేళ శత్రువు చేతిలోకి వెళ్ళిపోయిందేమో. ఈ రాత్రే దేవా నిజమే ఉపవసించి నేను ప్రార్థించలేకపోయానయ్యా, ఎవరెవరో వైపో చూస్తూ వచ్చానయ్యా. అయ్యా అందుకే ప్రభా నా కుటుంబం శత్రువు చేతిలోకి వెళ్ళిపోయిందయ్యా, నా బిడ్డల శత్రువులు చేతులు అల్లాడిపోతున్నారయ్యా, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నానయ్యా. ఈ రోజున శత్రువు దాడి అధికమైపోయిందయ్యా. అయ్యా అనారోగ్య సమస్యలు, అయ్యా అప్పు బాధలు, నిందలు, శోధనలు అనేక రీతిగా ఇబ్బంది పెట్టబడుతున్నానయ్యా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి నాతోనే మాట్లాడవయ్యా, ఉపవసించి నేను ప్రార్థిస్తాను ప్రభు అని ఈ రాత్రి దేవుని సన్నిధానం నువ్వు అడిగితే నీకోసం మూగా పోతున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందామండి అందరం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందో, ఉపవాస ప్రార్థన మేము చేసినప్పుడు నువ్వు ఏ కార్యాలు జరిగిస్తావో అయ్యా మాతో మీరు సూటిగా మాట్లాడుతూ వచ్చావయ్యా. ఎజ్రా జీవితంలో నుండి అయ్యా నాయన మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఎజ్రా ఉపవసించి నీ పాదాల దగ్గర వారు ప్రార్థించినప్పుడు ఏ సంగతుల గురించి నీ సన్నిధిలో ప్రార్థించానో ఆ ప్రార్థన అంతా నువ్వు ఆలకించాను అని అయ్యా నువ్వు నాయన తండ్రి ఆ వాక్యము ద్వారా మాతో మాట్లాడవయ్యా. అయ్యా ఎజ్రా ప్రార్థించినప్పుడు అయ్యా నా తండ్రి ఎజ్రా కోసం నాయనా అయ్యా నీ హస్తాన్ని మూవ్ చేసావు తండ్రి, నీ హస్తాన్ని తోడుగా ఉంచి శత్రువు నిర్మూలపరిచావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన వారిని కాపాడుతూ వచ్చావు నాయన, వారి సొత్తును కాపాడుతూ వచ్చావు, వారు అనుకున్న గమ్యానికి నువ్వు చేర్చావయ్యా. అవును తండ్రి, ఆ మమ్మల్ని కాపాడే దేవుడుగా నువ్వు ఉన్నావయ్యా. అయ్యా ప్రతి శత్రువు చేతిలోంచి మమ్మల్ని విడిపించే దేవుడుగా ఉన్నావయ్యా. మేము ఉపవసించి ప్రార్థించినప్పుడు ప్రభా ఎన్నో గొప్ప కార్యాలను జరిగించే దేవుడుగా ఉన్నావయ్యా. తండ్రి నాయన ఎన్నో కార్యాలు మా జీవితంలో మేము చూస్తూ వచ్చామయ్యా. మేము ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసావయ్యా, ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చావు. నీ హస్తముకు తోడుగా ఉంచావు, ప్రతి శత్రువు కాడిని విర్రగొట్టావయ్యా మా జీవితంలో. అదే దైవ శక్తి ఈ రాత్రి కూడా కదులుతుందని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా ఈ రాత్రి నాయన ఒకవేళ నీ సన్నిధానంలో ఉపవసించి ప్రార్థించే అనుభవం నీ బిడ్డలకు లేదేమో, కానీ ఈ రాత్రి నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందా. అయితే నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా ప్రతి విషయాల కోసం అని అయ్యా వారు ఒక తీర్మానంలోనికి వచ్చారయ్యా. అయ్యా తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి వారి జీవితంలోనికి నీ హస్తం మోను గాక, వారి ఆటంకాలన్నీ కొట్టివేయబడును గాక, ప్రతి వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శత్రు కాడు విర్రగొట్టబడును గాక. శత్రు చేతిలో ఉన్న తన భర్త కావచ్చు, తన భార్య కావచ్చు, తన బిడ్డలు కావచ్చు అయ్యా, వారు ఏ సొమ్మైనా కానీ యేసుక్రీస్తు నామమున విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. శాతబడి మాదిరిగా దురాత్మ ప్రభావం కాలిపోవునుగాక, అప్పులు కాడి విరిగిపోవునుగాక, అనారోగ్య సమస్యలు తొలగిపోవునుగాక, ఆర్థిక పోరాటాల్లో విజయం వారికి వచ్చునుగాక. తండ్రి సొంత గృహం లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు అనుగ్రహించబడునుగాక. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు నీ హస్తము ద్వారా అనుగ్రహించబడునుగాక. బిడ్డలు లేని వారి గర్భాలలో ఈ నీ హస్తం తాకునుగాక, వారు కన్సీవ్ అగుదురుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆత్మికంగా కృంగిపోయి ఆత్మికంగా బలహీనపడి అయ్యా ఎవరైనా ప్రభు నా తండ్రి నాయన నీకు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారేమో, వారిని ఈ రాత్రే మీరు దర్శించండి, ఈ రాత్రే వారిని మీరు తాకండి ప్రభువా. శత్రు చేతిలో వారు ఉన్నారేమో, ఒకవేళ యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. అయ్యా ప్రభువా బలంగా ప్రార్థించే అనుభవం అయ్యా, ఇదిగో తండ్రి మంచి విశ్వాస జీవితం, ప్రార్థన అనుభవం అయ్యా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. మేమందరం నీ రాజ్యం చేరుకోవాలని తపనయ్యా.
ఆ దినము ప్రభు ఎజ్రా అడిగారు, మేము యెరూషలేముకు క్షేమంగా వెళ్ళాలని అడిగారు అయ్యా. అయ్యా నాయన అడిగినప్పుడు క్షేమంగా వారిని చేర్చవు కదయ్యా. మేము కూడా అడుగుతున్నాం అయ్యా. అయ్యా పరమ యెరూషలేము మేము చేరుకోవాలి, మా కుటుంబాలని రాజ్యంలో ఉండాలి, మా సంఘంని ఒక రాజ్యంలో ఉండాలి ప్రభా. అట్టి రీతిగా మమ్మల్ని అందరినీ హస్తం తోడుకొని వెళ్ళాలి ప్రభా. నీ రాజ్యంలో మేము ఉండాలి, నీతి సూర్యుడు అని నిన్ను మేము చూడాలి. ఆ మహిమ రాజ్యంలో, ఆ మహిమ లోకంలో ప్రభా నిత్యము నిన్ను స్తుతిస్తూ నిన్ను కనుపరుస్తూ నువ్వు ఇచ్చే నిత్యానందము పొందుకున్నట్లుగా నీ కృప దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈ రాత్రి ఎంతమంది వేదనతో వచ్చారో, వారి కుటుంబాల కోసం, వారి బిడ్డల కోసం, వారి జీవితాల కోసం ఎంతమంది కన్నీటితో వచ్చారో, వారికి ఉన్న ప్రతి శత్రు పోరాటాలన్నింటిలో కూడా వారికి విజయం కలుగునుగాక తండ్రి. వారి నెమ్మదితో, సంతోషంతో, ఆనందంతో తిరిగి వెళ్ళినట్లుగా అయ్యా నీ కృపా కార్యం వారి జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో జరుగునుగాక. నీ క్షేమం వారికి వచ్చునుగాక, వారి బిడ్డల కుటుంబాల్లోనికి వచ్చునుగాక, వారి ప్రతి పనిలోకి దిగునుగాక. నీ హస్తము వారిని నడిపించునుగాక, నీ హస్తం మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించునుగాక తండ్రి. నాయన విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడుగా ఉండి నడుపునుగాక. ఆమేన్. హల్లెలూయా. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున మరి వైజాగ్ పట్టణంలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా, బలహీనులుగా ఉన్నారా, బంధకాల్లో ఉన్నారా, అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా, మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా, మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.